న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 13 వచనం మొత్తములో గిద్యోను, చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 11, 12 వచనాలలో యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగయుండునట్లు గాను చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. గమనించండి, దేవుని దూత వీరు శత్రువుల యొక్క పరిపాలన క్రింద మగ్గుతున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట పలికితే, ఈ మాటకి వాస్తవానికి ఎంతో ఉత్సాహంతో గంతులు వేయాలి గిద్యోను. కానీ గంతులు వేశాడా? దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఇదంతా ఎందుకు సంభవించెను? రెండోది, మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను. స్వదేశములో మేముండి పరాయి దేశస్తులకి బానిసలమైపోయాం. మా సొంత రెక్కల కష్టముతో పొలమును సేద్యపరచి పండించి మా ధాన్యం మొత్తం శత్రువుల యొక్క వారి స్వాధీనం అయిపోతుంది. మేము ఈ రోజున మరుగై ఉండి వారికి భయపడి ఈ గాను చాటున ధాన్యమును దొల్లగొట్టుకుంటున్నాం. దేవుడు మాకు తోడై ఉంటే ఈ గతి మాకెందుకు పట్టిద్ది? దేవుడు లేడు, ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని స్తోత్ర. ప్రియులారా, గమనించండి, కొన్ని సందర్భాలలో మనం వెళ్తున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, కీడులు మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి కూడా ఇదే ప్రశ్నలో మదిలో తలెత్తుతాయి. దేవుడు సముద్రములను పాయలు చేశాడు. దేవుడు మారాని మధురంగా మార్చాడు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. అలాగే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గురుడి వారికి చూపించాడు, మగవారికి నోరిచ్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు జరిగినట్టు బైబిల్లో రాయబడింది కదా. దేవుడు ఈ రోజున ఈ చిన్న బలహీనతను ఎందుకు తొలగించలేకపోతున్నాడు? ఈ చిన్న సమస్య నుండి మాకు ఎందుకు విడుదల జరగడం లేదు? ఎందుకని మమ్మల్ని దేవుడు ఇలాంటి శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు? నిజంగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా? దేవుడు మాకు తోడై లేడా? నిజంగా దేవుడు మమ్మల్ని కనికరించడం లేదా అనే ప్రశ్నలు ఏర్పడతాయి. ఇక్కడ ఇదే ప్రశ్నలో గిద్యోను దేవునికి వేసాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్తా. అక్కడ అతడు మొట్టమొదటిగా వేసిన ప్రశ్న ఏంటంటే, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. అంటే ఎలా సంభవించెను? ఏం సంభవించింది అక్కడ అంటే, ఒకటి, సొంత దేశములో పరాయి పాలకుల క్రింద మగ్గిపోవటం, మా కష్టార్జితం మేము అనుభవించలేకపోవటం. ఇది అక్కడ సమస్య. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, అనేక మందిని చంపుతున్నారు. అనేక రకాలైనటువంటి దిగులు, భయము వాళ్ళని ఆవరించింది. నిజంగా ఆ దేవుడు ఉంటే ఇవన్నీ చూడట్లేదా? మేము ఈ పరిస్థితులు వెళ్తున్నప్పుడు దేవుడు మాకెందుకు ఈ క్లిష్ట పరిస్థితులు, ఈ విషాదకరమైనటువంటి, బాధాకరమైనటువంటి అనుభవాలు కూడా మమ్మల్ని నడిపిస్తున్నాడు అని ప్రశ్న వేశాడు. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, ఒక దేవుని బిడ్డని కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఇబ్బందుల గుండా దేవుడు నడిపిస్తున్నాడంటే ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది? దేవుడు లేడైనా? దేవుడు విడిచిపెట్టాడైనా? లేకపోతే దేవుడు వారిని విసర్జించాడనా? లేకపోతే దేవుడు వాళ్ళని అసహించుకుంటున్నాడనా? అంటే దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంతకీ వీరు ఈ రీతిగా శత్రువులకు అప్పగించబడటానికి గల కారణం ఏంటి? పరాదేశస్తులు వాళ్ళ మీద పరిపాలన చేయడానికి గల కారణం ఏంటి? కొన్ని సందర్భాల్లో మనం కూడా ఇక్కడ ఇశ్రాయేలీలు శత్రువులకు అప్పగించబడినట్టు మనం కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలకు అప్పగించబడతాం, బాధలకు అప్పగించబడతాం,
కష్టాలకు అప్పగించబడతాం, నిందలకు అప్పగించబడతాం, ఆర్థిక ఇబ్బందులకి అప్పగించబడతాం, అవమానాలకు అప్పగించబడతాం, అనేక రకాలైనటువంటి చింతలు దిగుళ్ళు మనల్ని ఆవరించే పరిస్థితిలో కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? కొన్ని దైవికంగా వస్తాయి, అవి దైవ చిత్తంలో, కొన్ని మనం చేసే పొరపాటును బట్టి వస్తాయి. వీరు ఎందుకు శత్రువులకు అప్పగించారో దానికి ఆన్సర్ 6వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున, చూసారా, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అంటే శత్రువులకి దేవుడు ఎందుకు అప్పగిస్తాడు అంటే, మనము దోషులమైనప్పుడు, దోషి అని ఎవరిని అంటారు చెప్పండి? కోర్టులో ఇతడు దోషిగా నిరూపించబడ్డాడు అని ఎవరిని అంటారు? తప్పు చేసిన వాడిని. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో ఏం చేశారు? దోషులయ్యారు. దేవునికి ప్రతిగా వేరొక బొమ్మలను పెట్టి దేవుళ్ళుగా పూజించారు, వ్యభిచరించారు, దేవుని మాటకు లోబడలేదు, అవిధేయులుగా వారి సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులలో వారు దేవుని దృష్టికి ఏమయ్యారంటే దోషులయ్యారు. దోషులైనప్పుడల్లా వారిని దేవుడు శత్రువులకు అప్పగించేస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను రోగాలకు అప్పగిస్తున్నా, శ్రమలకు అప్పగిస్తున్నా, బాధలకు అప్పగిస్తున్నా, దాని వెనకల కారణం నువ్వు దోషివైతేనే. నీలో దోషాలుంటే దేవుడు నిన్ను దేనికో దానికి అప్పగించేస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు? చంపేయటానికా? కాదు, సరిచేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే మనం దేవుని దృష్టిలో దోషులమవుతున్నామని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 13:1, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే, 6వ అధ్యాయములో వారు దోషులైనందున దేవుని దృష్టిలో 7 ఏండ్లు అప్పగించెను. ఇక్కడ 13వ అధ్యాయములో వారు దోషులైనందున 40 సంవత్సరములు వారిని అప్పగించెను. అంటే అప్పగించే ఆ కాలం కూడా చూడండి తేడాగా ఉంది. ఆ దోషము కూడా చిన్న దోషమా పెద్ద దోషమా? చిన్న దోషమైతే 7 ఏండ్లు అప్పగించాడు, పెద్ద దోషమైతే 40 ఏండ్లు అప్పగించాడు. అర్థమైందా? కొన్ని సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు కొన్నిసార్లు మన శరీరం మీద అనుమతించబడుతున్నాయంటే, చిన్నవి చేస్తే కొద్ది కాలం, పెద్ద తప్పులు చేస్తే ఎక్కువ కాలం, కానీ అనుభవించవలసినదే. అర్థమైందా? అనుభవించవలసినదే. ఇక్కడ గిద్యోను దేవునికి వేసాడు ప్రశ్న, ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది అని. అంటే ఎందుకు సంభవించింది అంటే, వారు దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి దోషం చేయకపోతే ఏది మనకి హాని చేయదు, ఎవరు మన మీద పరిపాలన చేయలేరు. ఎగ్జాంపుల్, దానియేలు ఉన్నాడు, ఇజ్రాయేలీయుడు, యెరూషలేము ప్రాంతవాసి. తాను బబులోను వెళ్ళి బబులోనులో శత్రువుల మీద తాను నాయకుడయ్యాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు మీద శత్రువులు వచ్చి నాయకులైతే, దానియేలు పరాయి దేశములో చెర తీసుకొని పోయినటువంటి శత్రువుల మీద నాయకుడయ్యాడంట. ఎలా? బబులోను సామ్రాజ్యానికి 120 సంస్థానాలు, 120 సంస్థానాలకి 3 నాయకులు. ఆ 3 నాయకులకి ఇంకొక నాయకుడు ఉన్నాడు, ప్రధానమైన వాడు. అతడే ఈ దానియేలు. అంటే దానియేలు ఏలుబడి చేస్తున్నాడు. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు, గిద్యోను పరాయి దేశస్తుల ఏలుబడి క్రింద మగ్గుతున్నారు. దానియేలు ఎందుకు ఏలుబడి చేసే ఆ కృప పొందాడంటే, దానియేలు ఒక సందర్భంలో అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దానియేలు గ్రంథం 6:22, నేను నా దేవుని దృష్టికి ఎవరిని? నిర్దోషిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకళ్ళ కింద బానిస బ్రతుకు, ఒకళ్ళ క్రింద మనము మగ్గిపోవలసిన, ఆ దాసోహం చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే,
మనం దేవుని దృష్టికి దోషులమైతేనే. ఏం దోషం చేశాం? ఇలాంటి శుద్ధీకరణ కూటాల్లో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, మాలో ఉన్న దోషం ఏంటి, మాలో ఉన్న పాపం ఏంటి, మాలో ఉన్న అపరాధం ఏంటి, మాలో ఉన్న తప్పిదములేంటి, మాలో ఉన్న లోపములేంటి అని దేవుని దగ్గర బాగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయగలిగితే, ఏ శత్రువు నీ మీద పరిపాలన చేస్తున్నాడో, ఏ శత్రువుకి నీవు అప్పగించబడ్డావో, అది రోగమైన, నిందలైన, అవమానాలైన, కష్టాలైన, కన్నీళ్ళైన దేవుడు మరలా కనికరించి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువా నన్ను ఇలా అప్పగించావు అని మనం అడిగితే దేవుడు అంటాడు, బిడ్డ, నువ్వు నా దృష్టికి ఏమయ్యా? దోషివయ్యావు. దోషుల్ని ఏం చేయాలి? శిక్షించాలి కదా. నువ్వు నా బిడ్డవే, నా కుమారుడివే, కుమార్తెవే, అయినను నేను న్యాయవంతుడిని కదా. నేను అందరికీ ఒకే విధంగా న్యాయం చేయాలి. కొడుక్కి అదే న్యాయం చేయాలి, వేరే వాళ్ళకు కూడా అదే న్యాయం చేయాలి. తప్పు చేస్తే అందరికి శిక్ష ఒకటే నానా, మళ్ళీ నువ్వు సరి చేసుకో, నీ కేసుని కొట్టేస్తా. దాని స్తోత్రం. నువ్వు సరి చేసుకుంటే ఏం చేస్తా? కొట్టేస్తా. కానీ నువ్వు చేసిన తప్పుకి ఇన్ని రోజులు ఆ రోగం అనుభవించాలి, ఆ బాధలు అనుభవించాలి, ఆ కష్టాలు అనుభవించాలని చెప్తాడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దోషులు అయినప్పుడు ఒకరు 7 సంవత్సరాలు, ఒక గ్రూపు వాళ్ళు 7 ఏండ్లు శ్రమలకి అప్పగించబడ్డారు. ఒక గ్రూపు వాళ్ళు 40 ఏండ్లు అప్పగించబడ్డారు. పరదేశములో పరాయి ప్రజల మీద దానియేలు నాయకుడయ్యాడు. కానీ సొంత దేశంలో పరాయి వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తున్నారంటే దీనికి గల కారణం దోషము. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. దానియేలు గురించి ఏమని రాయబడింది అక్కడ? 6:22 చాలాసార్లు దేవుని బిడ్డలేమనుకుంటారంటే, అన్నయ్య మేము ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఆరాధనలకు వస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం కదా అంటారు. నో, అన్నీ చేస్తున్నారు, కరెక్టే. అయితే మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ ప్రవర్తన ఎలా ఉంది పరీక్షించుకోండి అంటున్నాడు దేవుడు. ఏదో ఆ హగ్గయి గ్రంథం చదవండి ఒకసారి. మీరు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు పిల్లలారా, ఇవి కేవలం మీ పుస్తకాల్లో ఫుల్ అవ్వటం కాదు, అవి మీ బుర్రకెక్కాలి. ఎందుకు మేము ఇలా దోషులమయ్యాం? ఎందుకు మాకు ఈ శిక్షలు ఎత్తి మీద పడుతున్నాయి? ఎందుకు ఈ విధమైనటువంటి మార్గంలో మేము వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది? హగ్గయి గ్రంథంలో అంటున్నాడు, మీ ప్రవర్తన ఆలోచించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రవర్తన గూర్చి 7వ వాక్యం 1:7, కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు దేవునికి ప్రశ్న వేసే ఆ విధమైనటువంటి తెగింపు కలిగి ఉన్నారే తప్ప వాళ్ళ మనసుకి, హృదయానికి, జీవితానికి ఏ రోజు కూడా వాళ్ళ ప్రశ్నలో వేసుకోలేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ప్రశ్న వేసే ముందు నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది ఆలోచించుకో. మేము దేవుని ఎదుట యథార్థంగా ఉంటున్నామా, లేక దోషంతో ఉంటున్నామా? దేవుడు మాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని. ఇప్పుడు దానియేలు దేవుని ఎదుట నిర్దోషముగా బ్రతకడం వలన సింహాలు ఏం చేయలేకపోయాయి. 120 మంది కక్షబట్టి పగబట్టిన అధికారులు ఏం చేయలేకపోయారు. అగ్నిగుండాలు ఏం చేయలేకపోయాయి. దేవుని ఎదుట నిర్దోషమైన వ్యక్తులను ఎవ్వడో ఏది హాని చెయ్యలేవో. ఆ దానియేలు గ్రంథం 6:22 అంటాడు. రాజు అడుగుతున్నాడు, అయ్యా చనిపోయావా, బ్రతికావా అని ప్రశ్నిస్తున్నప్పుడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ఎట్ట కనబడ్డారు? ఇశ్రాయేలు దోషులుగా కనబడుతున్నారు. ఇశ్రాయేలీలే కదా, ఇశ్రాయేలీడే కదా ఇతను కూడా. ఎవరో దానియేలు, వాళ్ళు ఇశ్రాయేలీలే కదా. ఒకరికొక న్యాయం చేశాడు దేవుడు ఇక్కడ? నా ఒకరు దోషులు, ఒకరు నిర్దోషులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిర్దోషంగా బ్రతకాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. మీకు చిన్న వాక్యం చెప్తా. అయ్యా నేను మా కుటుంబం ఎప్పుడు నిర్దోషంగా బ్రతకాలనుకుంటున్నామన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
దాని స్తోత్రం కలుగును గాక. నిర్దోషత్వం ఒకవేళ తెలుసో తెలియకో మనము దోషము చేసినట్లయితే మరలా నిర్దోషులుగా మార్చబడటానికి దేవుడు మనకు చూపిస్తున్న మార్గం ఏంటంటే యోబు గ్రంథము, ఒకసారి తీయండి వాక్యాన్ని. యోబు గ్రంథములో నా ప్రియ దేవుని బిడ్డలారా 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 26లో రాయబడి చూడండి. వాడు దేవుని బతిమాలు కొనిన ఎడల ఆయన వాణ్ణి కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూసి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. చూసారా, నిర్దోషత్వము కలగాలి అంటే ఎలా ఉండాలి? ఒకటి, దేవుణ్ణి బతిమాలుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషత్వం కొరకు దేవుని దగ్గర కన్నీళ్ళు విడవాలి, రోధించాలి. అయ్యా, నేను పాపం చేశానా? నా పిల్లల పాపం చేశారా? నా భార్య పాపం చేసిందా? నా భర్త పాపం చేశాడా? నా కుటుంబంలో ఎవరు చేశారు? వాళ్ళందరూ నిర్దోషులుగా మార్చని ఏదో పొడి పొడి ప్రార్థనలు చేయకుండా బతిమాలుకోవాలంట. దేవుని ఏం చేయాలి? బతిమాలుకోవాలి. ఎందుకు నాయన మా కుటుంబం మీదకి ఎంత కీడు సంభవించింది? ఎందుకు ప్రభువా మా ప్రజలకి ఇంత సమస్య సంభవించింది? ఈ రీతిగా ప్రార్థన చేయవలసిన గిద్యోను దేవునికి క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? ఎందుకు మాకు ఇది సంభవించాను అని. ఎందుకు సంభవించింది? దోషమును బట్టి దేవుని దృష్టికి ఇశ్రాయేలు దోషులైపోయారు. ఏ రోజన్నా గిద్యోను ప్రార్థన చేశాడా? తన ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడా? చేయలేదు. దానియేలు తన ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడు. 3 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. దేవుణ్ణి తప్పు పట్టలా. అయ్యా, నువ్వు న్యాయవంతుడివే, నీతిమంతుడివే, మేమే తప్పు చేశామయ్యా. ఈ సిగ్గు మాకు తగినదే, నువ్వు మాత్రం న్యాయం తప్పలేదు. మా పితరులు నీ ఎదుట ఏం చేశారు? పాపం చేశారయ్యా, పాపం చేశారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో నా ప్రియమైన బిడ్డలారా, పాపాలు ఒప్పుకుంటున్నాడు. తన పాపం ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున ఈ శుద్ధీకరణ కోటాల బిడ్డ, నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడని దేవుని క్వశ్చన్ వేస్తే అది సరైన విషయమేనంటారా? లేక మన తప్పులు తెలుసుకొని సరి చేసుకోవడం మంచిదంటారా? చెప్పండి. దేవుని ప్రశ్న వేయటం సరైన విషయమా? మన తప్పులు తెలుసుకొని సరి చేసుకోవడం సరైన విషయమా? హల్లెలూయా. 9వ అధ్యాయము 7వ వాక్యములో దానియేలు గ్రంథంలో అంటున్నాడు, ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మలను తరిమితివి. తర్వాత 20వ వాక్యంలో అంటున్నాడు, నేను ఇంకను 20వ వాక్యంలో నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును, ఇక్కడ చూడండి, నా పాపమును. మీరు అనుకుంటారు, అన్నయ్య మేమే ప్రార్థనకు వచ్చాం, మా పాపాలు ఒప్పుకొని మాకు మేము సరి చేసుకుంటాం కదా, మా వాళ్ళ పాపాలు ఎలా పోతాయి, మా వాళ్ళ పాపాలు ఎలా సరి చేయబడతాయి అనే ప్రశ్న ఉంటుంది మీకు. కానీ ఇక్కడ దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా అతనితో కలిసి ఉపవాసం ఉన్నారా? ఎవరైనా అతనితో కలిసి విజ్ఞాపన చేశారా? ఎవరైనా అతనితో కలిసి ప్రార్థనలో కూర్చున్నారా? ఎవ్వరు లేరు. అందరి నిమిత్తము తానొక్కడే ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, దానియేలు తన పాపాలు ఒప్పుకున్నాడంట, తన ప్రజల పాపాలు ఒప్పుకుంటున్నాడంట. మీ ఇంట్లో ఎవరైనా మీకు తెలిసి వారు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, ఎవరైనా మీ ఇళ్లలో పాపాలు చేస్తా నడుస్తున్నప్పుడు మీరు చూసి సైలెంట్గా ఉండకూడదు. ఈరోజు వారి మీద క్రియ చేస్తున్న దురాత్మ ఏదో ఒక రోజున అది జంప్ అయి నీ మీద కూడా వచ్చేసిద్ది. అది జంప్ అయి నీ మీద కూడా వచ్చి నీ ద్వారా కూడా తప్పులు చేపించిద్ది, నీ ద్వారా కూడా పాపం చేపించిద్ది. అందుకని నువ్వేం చేయాలంటే ముందుగానే ఆ విషయాన్ని గ్రహించి వారి నిమిత్తం దానియేలు వలె విజ్ఞాపన చేయాలి.
దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఏది సంభవించినా పొరపాట్లు మనవే. ఇప్పుడు నిర్దోషత్వంగా మరలా మనం మార్చబడాలి అంటే దేవుని ఏం చేయాలి? బతిమాలుకోవాలంట. బతిమాలుకునే పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యా ప్రభువా, దానియేలు బతిలాడుకుంటున్నాడు, మాకు సిగ్గే తగ్గి ఉన్నదయ్యా, మా పితరులు మా ప్రజలు నీ మీద తిరుగుబాటు చేశారయ్యా, నీ సేవకులు పలికిన మాటలకు లోబడలేదయ్యా, పెందల కాడనే లేచి చెప్పావు కానీ వినలేదయ్యా వాళ్ళు. అయ్యా శోధన రాకముందు నువ్వు పలికావు కానీ వాళ్ళు గ్రహించలేదయ్యా. కానీ ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా ప్రజల పాపాలు కూడా ఒప్పుకుంటున్నాను. ఈ రోజున మీరు కూడా పాపాలు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. క్వశ్చన్ ఏమాకండి దేవుణ్ణి. ప్రతి సమస్య వెనకాల తప్పు మనిషిదే కానీ దేవుడిది ఎప్పటికీ ఉండదు. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. అన్యాయం చేయడు ఆయన, అన్యాయం చేయడు. మనం ఒకవేళ కొన్ని సమస్యలకు గురవుతున్నామంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గర తప్పులు ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెడితే అతడు కనికరం పొందుతాడు. ఇప్పుడు దేవుని ఏమని బతిమాలుకుంటున్నాడు? ఏమని బతిమాలుకుంటున్నాడు? ఏమని బతిమాలుకుంటున్నాడు దానియేలు? మా పాపములు నా జన్మ పాపములు. అంటే ఇక్కడ పాపాలు ఒప్పుకున్నాడే కానీ మేము కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు ఎందుకు మాకు ఎలాంటి కీడికి అప్పగించావని అనలేదే. దేవుని స్తోత్ర. ఒకవేళ అలా దానియేలు అని ఉంటే దేవుడు దుఃఖపడేవాడే, దేవుడు బాధపడేవాడే. ఎందుకని? వాళ్ళు ఏమేం తప్పులు చేశారు, ఏమేం పాపాలు చేశారు దానియేలుకు తెలుసుగా. తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని దేవుడు బాధపడతాడు. ఈరోజు నీ ఇంట్లో ఎంతమంది తప్పులు చేస్తున్నారు నీకు తెలీదా? నువ్వేమేం తప్పులు చేస్తున్నావు నీకు తెలీదా? దేవుడు అంటున్నాడు, నీ మనస్సాక్షిని అడుగు. నీలో ఏ పొరపాట్లు నీకు తెలీదా? అది శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవకుడంబం కానీ ఏ లోపం ఉందో నీకు తెలియట్లేదా? ఒకవేళ తెలియకపోతే నీ మనస్సాక్షి చచ్చిపోయినట్టు. మనస్సాక్షి బ్రతికున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి తప్పులు తెలియపరుస్తూనే ఉంటుంది. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు నీ తప్పు నీకు కనపడదు, ఎదుటివారి తప్పులు నీకు కనపడతాయి. హల్లెలూయా. ఎదుటివారి తప్పులు కనపడతాయి. ఒక దినాన అప్రియదిన పెట్టారు, యాకోబు బతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి, నన్ను ఆశీర్వదించయ్యా అని. ఒక దినాన దావీదు బతిమాలుకుంటున్నాడు, దేవా నన్ను పరీక్షించు, పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉంటే నాలో నుండి తీసివేయ్యా అని దేవుని బతిమాలుకుంటున్నాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఒక్క నిమిషం మోకాల నుంచి ప్రార్థన చేస్తారా? నేను ఇంకా చెప్తాను, తర్వాత చెప్తాను మీకు వాక్యం. ఒక్క నిమిషం మీ పాపాలు ఒప్పుకోండి, మీ లోపాలు ఒప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah, hallelujah. Amen. Hallelujah, hallelujah. Shabarakarabala. మేము దోషులమయ్యా, నీవు నిర్దోషివి. ప్రైజ్ 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 ప్రైజ్. దోషము లేనివాడా, దోషము లేనివాడా, మేము దోషులమయ్యా. మా ఆలోచనలలో, ఊహలలో, ధ్యానములో ఏ ఏ పొరపాట్లు ఉన్నాయో మాకు తెలియపరచు అయ్యా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మమ్మల్ని నిర్దోషులుగా మార్చయ్యా. మేము దోషులము కాబట్టే ఇదిగో ఈ సమస్యల గుండా పరిస్థితి ఏర్పడింది.
ఇదిగో ఈ విధమైన ఇబ్బందులకు మేము గురైపోయాము, ఈ విధమైనటువంటి కష్టాలకి కన్నీళ్ళకి మేము బానిసలమైపోయాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పొరపాట్లు ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. నీ అతిక్రమములు దాచిపెట్టొద్దు, నీ తప్పిదములు దాచిపెట్టొద్దు. దానియేలు తన పాపములు ఒప్పుకున్నాడు, తన పితరుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. బిడ్డ, ఈ రోజున నీ ఇంటిలో ఎంతమంది పాపాలు చేస్తున్నారు? నీ ఇంటిలో ఎంతమంది దోషులు అయి ఉన్నారు దేవుని దృష్టికి? ఏ రోజైనా ఒప్పుకున్నావా? ఏ రోజైనా పశ్చాత్తాపడ్డావా? ఏ రోజైనా బాధపడ్డావా? ఏ రోజైనా ప్రభు చెంత కన్నీళ్ళు విడిచావా? ఏ రోజైనా దేవుని దగ్గర ఉపవాసం ఉండి మొరపెట్టావా? ప్రైజ్ ది లార్డ్. ఈ దోషము మనలో కనబడినప్పుడు మనము దేవుని బతిమాలుకుంటే దేవుడు మనల్ని నిర్దోషులుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఎలా ఈ దోషములు పోవునట్లుగా, నిర్దోషులుగా మార్చబడినట్లుగా ఎలా మనం దేవుని బతిమాలుకోవాలంటే, 51వ కీర్తనలో దావీదు ఒక దినాన బత్షెబాతో పాపం చేసినప్పుడు దైవజనుడైన నాతాను ప్రవక్త వచ్చి తన లోపాన్ని, దోషమును, పాపమును తెలియపరిచినప్పుడు దావీదు దేవుని దగ్గర మోకాళ్ళలోంచి 7 దినాలు ఉపవాసములో ఆయన కన్నీళ్ళు విడిచి తన పాపములు ఒప్పుకొని తన్ను తాను పరిశుద్ధపరచుకున్నట్టుగా ఈ కీర్తన మొత్తములో మనం చూడగలం. అక్కడ అంటున్నాడు చూడండి, 2వ వాక్యంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చాలు చాలు, ఏడుస్తున్నాడు దేవుని దగ్గర. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా. ఎందుకంటే దోషం వల్లే కదా ఈ రోజున మేము శత్రువుల చేతికి అప్పగించబడ్డాం. అప్పుడే దీన్ని పెట్టారు, ఏడవాలి, కన్నీరు రావాలి, రోధించాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు, నేను రాజుని, గొలియాతు లాంటి మహామహా సూర్యులనే చంపేసిన ఒక యోధుడను, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? నేను ఎందుకు ఏడవాలి? నేను ఎందుకు కన్నీళ్ళు విడవాలి? నేను ఎందుకు పశ్చాత్తాపడాలనే గర్వం లేదండి. దేవుని ఎదుట యోధులైనా, సూర్యులైనా, ధీరులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా ఆయనకి లెక్కేమి కాదు. ఎవడ పాపం చేస్తే వాడు దేవుని ఎదుట ఖచ్చితంగా శుద్ధి చేసుకోవలసిందే. ఇక్కడ అంటున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. చూసారా, ఇక్కడ దావీదు కూడా నువ్వు నీతిమంతుడివే, మేమే పాపులమని ఒప్పుకుంటున్నాడు. అదే మాట దానియేలు కూడా, నీవు నీతిమంతుడివే, నేను మా పితరులే పాపులు అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే దేవుని గూర్చిన జ్ఞానము ఒక వ్యక్తికి ఉండదో, తాను కరెక్ట్ అనుకొని దేవుని మీద నిందలేస్తాడు. దేవుని మీద ఏమేస్తాడు? నిందలేస్తాడు. దేవుడే అన్యాయస్తుడు అంటాడు. ఇది శరీర క్రియ. దేవదూషణ చేయటం అనేది శరీర క్రియ. ఈరోజున చాలామంది దేవుని బిడ్డల సంఘాల్లో కూడా, మేము బాగానే ఉంటున్నామయ్యా, దేవుడే ఎందుకు మాకెడ చేస్తున్నాడయ్యా, ఏందోనయ్యా మాకేమీ అర్థం కావట్లేదా, మేము అన్ని విషయాల్లో బాగానే ఉన్నామయ్యా అంటారు. నువ్వు బాగుంటే దేవుడు నీకు మంచి చేస్తాడు, చెడు చేయడు. ఇక్కడ దావీదు, నా పాపాలు, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నేను ఎట్లా దాచిపెట్టుకుంటాయి? నువ్వు నీతిమంతుడివే, కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నీ యొద్దకు రావాలి, కన్నీళ్ళు విడిచి
ప్రార్థన చేయాలి. నా పాపాలు ఒప్పుకోవాలి, ఆ దోషములు కడుక్కోవాలి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. హల్లెలూయా. 7వ వాక్యంలో అంటున్నాడు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. చూసారా, శుద్ధిని గూర్చిన ఒక తీవ్రత విజ్ఞాపన ప్రార్థన అతనిలో ఎలా కనపడుతుందో చూడండి. చాలాసార్లు మన అవసరతల కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది తగ్గించు, ఇది తగ్గించు అంటాం. కానీ నాలో ఈ పాపం ఉందయ్యా, ఇదిగో ఇది ఏలుబడి చేస్తుంది, దానివల్లే నేను నీ మాట వినలేకపోతున్నా, దానివల్ల నేను నీ ఎదుట దోషినవుతున్నానని ఏ రోజైనా సరే వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఇప్పుడు మనం ఒప్పుకోవాలి. 5 నిమిషాల సమయం ఇచ్చాం మీకు. మోకాళ్ళలోంచి ప్రార్థన చేయండి. దావీదు వలె ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శుద్ధీకరణ కూటాలు గనక ఎక్కువగా ఒప్పుకోలు చేయాలి. ఎక్కువ కన్నీళ్ళు విడిచి ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. స్తోత్రం, స్తోత్రం. దావీదు అంటున్నాడు, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. అయ్యా నన్ను పవిత్రపరచుము, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము, 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 నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. హల్లెలూయా. కన్నీళ్ళు విడిచి అడుగు బిడ్డ, కన్నీళ్ళు విడిచి అడుగు. ఆమె స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంఘాన్ని పరిశుద్ధపరు, సంఘాన్ని పరిశుద్ధ. అందరు నిర్దోషులుగా నీ సన్నిధిలో ఉండాలి. అందరిని ఎదుట నిర్దోషులుగా ఉండాలి. అందరూ నాయన హిమము కంటే శుద్ధ హృదయము కలిగి ఉండాలి ప్రభా. నీ ఎదుట ఎవడు దోషిగా ఉండకూడదు. బతిమాలుకో, బతిమాలుకో దేవుణ్ణి. యేసయ్యా ప్రభో, అయ్యో నాలో ఈ లోపం ఉందయ్యా, నాలో ఈ తప్పిదం ఉందయ్యా, ఏడువు దేవుడి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. శిబిరికి రబల కొరబలదిరు. ఎన్నిసార్లు దేవుని దుఃఖపరిచావు, ఎన్నిసార్లు దేవుని ఏడిపించావు, ఎన్నిసార్లు దేవుని మాటలు వెనకకు త్రోసివేశావు, ఎన్నిసార్లు దేవునికి అవిధేయురాలుగా జీవించావు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు నాయన, కృపగల దేవా నీకు స్తోత్రము. కడుగు తండ్రి,
నా పాపం పోనట్లు నా లోపములు సరిచే నన్ను శుద్ధి చేయి. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను ఆయన. నీ ఎదుట నిర్దోషిగా జీవించాలనుకుంటున్నా దానియేలు వలె. నీ ఎదుట నిర్దోషంగా బ్రతకాలనుకుంటున్నా, సింహాల నోర్లు మూయించాలనుకుంటున్నా, పాములను తేళ్లను చితక త్రొక్కాలనుకుంటున్నా. ఆ నిర్దోషమైన జీవితం నాకు దయచే, ఆ నిర్దోషమైన జీవితం నాకు దయచే. నీకు విరోధమైన ఏ పాపము చేయకుండా దైవ భయముతో యోసేపు వలె బ్రతికే కృప దయచే అయ్యా. వెలుపట లోపట ఈ పోరాటముల నుండి నాకు జయమివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు. కృపగల దేవా, నీ దోషములను కప్పుకొనక ఒప్పుకోవాలి. నీ దోషములను కప్పుకోకూడదు బిడ్డ. శుద్ధి చేసుకోవడానికి దేవుడికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. శుద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నీ హృదయం రాతి వలె ఉండకూడదు, నీ హృదయం బండ వలె ఉండకూడదు. విరిగి నలిగిన మనసుతో కన్నీళ్ళు విడిచి, అయ్యా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. ప్రైజ్ గాడ్, ప్రైజ్. ప్రియులారా, మనలో ఉన్నటువంటి దోషములు కడగబడటానికి, నిర్దోషులుగా మార్చబడటానికి మన దేవుని బతిమాలుకొని మన పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి 2 వాగ్దానాలు చేస్తున్నాడు. అలా చెప్పండి, ఎన్ని వాగ్దానాలు చేస్తున్నాడు? ఒకటి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వాక్యములో దేవుడు అంటాడు, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అలా చెప్పండి గట్టిగా. ఎవరైతే దేవుని దగ్గర వారి లోపములు తప్పిదములు ఒప్పుకొని తమ్మును తాము పరిశుద్ధపరుచుకుంటారో దేవుడు అంటున్నాడు, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అంటాడు. మంచు విడిపోవునట్లుగా అంటే, మీరు మంచు పర్వతాలను మీరు గమనిస్తే క్రింద రాళ్ళు ఉంటాయి. ఈ మంచు పడి 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 ఆ రాళ్ళ మీద ఒక పెద్ద దిన్నెలుగా, పెద్ద లాట్లుగా లోన ఉన్నటువంటి రాయిని కనపడకుండా చేస్తాయి. అయితే అవి అప్పుడప్పుడు ఏమవుతాయంటే విడిపోతూ ఉంటాయి. అవి బాగా అధికమైనప్పుడు, అంటే బాగా అంటే ఒక కుప్పగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అది క్రాక్ వచ్చేసి ఏమైందంటే ఒక గడ్డలాగా ఆ మంచు గడ్డగడ్డ ఇరిగిపోయి ఇడిపోతూ ఉంటుంది. మరలా ఆ క్రింద ఉన్నటువంటి పర్వతం కానీ కొండ కానీ ఆ రూపం, ఆ బండ రూపం కనపడుద్ది. దేవుడు కూడా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మంచు ఇడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా. వర్షం పడేటప్పుడు మబ్బు అంటారు చూడండి, మబ్బు బాగా పట్టింది అంటారు చూసారా. మబ్బు పట్టినప్పుడు ఏం కనపడదు మనకి, ఇంకేం కనపడదు.
దేవుడు అంటున్నాడు, ఇలా మీరు మీ దోషములను మీరు ఒప్పుకొని, మీ పాపములు ఒప్పుకొని నిర్దోషత్వం కొరకు మీరు ప్రార్థన చేస్తే మంచు ఇడిపోయినట్లు, మబ్బు తొలగిపోయినట్లుగా మీ పాపాలు నేనేం చేస్తానో తుడిచివేస్తాను. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథములో, అదే యెషయా గ్రంథములో మరొక చోట కూడా దేవుడు అంటున్నాడు, నీ పాపములు 1వ అధ్యాయం 18వ వాక్యం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఈ పాపముల రక్తం వలె ఎర్రగా ఉన్నాను, హిమము వలె తెల్లగా మార్చబడును అంటున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 2 వాగ్దానాలు ఇచ్చాడు. 1 మంచు విడిపోవునట్లు, 2 మబ్బు తొలగిపోవునట్లు మీ పాపములు అతిక్రమములను నేను తొలగిస్తా, తీసివేస్తాన్నాడు. అలాగే మీ పాపములు ఎర్రగా ఉన్నా నేను హిమములాగా తెల్లగా మారుస్తాను. దావీదు అదే కోరుకుంది, నాకు హిమము కంటే తెల్లని హృదయం దయచేయి అని ఏడ్చాడు. దేవుని దగ్గర ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళకి హిమము లాంటి తెల్లని హృదయం దేవుడు వారికి ఇస్తాడు. అది కేవలం ఆ తెల్లని హృదయం వారికి ఉందని దేవునికి మాత్రమే కనపడుద్ది, సాతానుడికి కనపడుద్ది, ఇంకెవరికి కనపడదు. దాని స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఇశ్రాయేలీలు అలాంటి బానిస బ్రతుకు అనుభవించడానికి గల కారణం మొదటి మాట మీకు చెప్పా. దాని స్తోత్రం. ప్రభు చిత్తమైతే 2వ మాట ఉంది, మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను అనే మాట నైట్ చెప్తా. అలా చెప్పండి గట్టిగా. ఈ 2 పాయింట్స్ మీద ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. 1, ఎందుకు ఈ కీడు సంభవించెను. 2వది, మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఎందుకు జరగడం లేదు అనేది. అది ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్, అది చాలా లోతుగా ఉంటుంది. నైట్ వాక్యం శ్రద్ధగా వాక్యాన్ని నేర్చుకోండి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ దోషముతో మనము సాగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు అలా ప్రార్థన చేస్తే నేను వినను అంటాడు. దోషము కలిగి ప్రార్థన చేస్తే నేను వినను. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదా. ఏం పేర్లు ఉన్నాయి? ప్రార్థన ఆలకించువాడా. మన దేవునికి ఏ పేరు అని చెప్పండి. కీర్తన గ్రంథంలో చూడండి, ప్రార్థన 64వ కీర్తన కాబోలు, ప్రార్థన ఆలకించువాడా. 65 కీర్తన 2వ వచనం. మన దేవుడు ఎవరండి? ప్రార్థన ఆలకించువాడా, జాలిగల నా ప్రభువా, ప్రార్థన. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అండి, గొప్పవాడు. ఆయన ప్రార్థన చిన్నపిల్లలు చేసిన, యవనస్తులు చేసిన, వృద్ధులు చేసిన, భేదవాళ్ళు చేసిన, ధనికులు చేసిన, ఎక్కడుండి చేసినా, ఏ ప్రాంతంలో ఉండి చేసినా దేవుడు ప్రార్థన ఆలకించేవాడే. కానీ ప్రార్థనలు కొన్ని ఎందుకు రిజెక్టెడ్ చేయబడతాయి అంటే దానికి గల కారణం కూడా దోషమే. మనం ప్రార్థన చేస్తాం, అన్నయ్య ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళు విడుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అయినా ఆ ప్రార్థనకి జవాబు రావడం లేదే అంటే దానికి సమాధానం ఏంటి? దేవుడే చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు?
59వ అధ్యాయం. మీ దోషములు 59:1 రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు. మీ చేతుల రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. చాలు. ఎందుకు ఆలకించట్లేదు? అక్కడ అంటున్నాడు కదా, మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వస్తున్నాయి. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కూర్చోకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందంగా లేవు. కానీ పాపం అడ్డు వస్తుంది, దోషములు అడ్డు వస్తున్నాయి. ఎంత ఏడ్చినా, ఎంత కన్నీళ్ళు విడిచినా ప్రార్థన ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు? ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించడం లేదు? నేను ఆలకించను అంటున్నాడు దేవుడు. మీరు కరెక్ట్గా లేరు. మీలో చాలా లోపాలు ఉన్నాయి. నేను ఆలకించను. మీరు గుడ్డెద్దు పోయి చేలో పడినట్టుగా ప్రార్థన చేస్తానంటారు, చేసుకున్నట్టయితే ఎంతసేపు చేసుకొని నేను ఆలకించను. ఎందుకని? దోషాలు అడ్డు వస్తున్నాయి నాకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను. చెప్పేశాడు. వింటారన్నాడా? విన్నాం. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకునుడి. చూసారా? అర్థమవుతుందా మీకు వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా చెప్పండి. ప్రార్థన ఆలకించే దేవుడే నేను మీ ప్రార్థన వినను అన్నాడు. ఏం చెప్దాం ఇప్పుడు ఆయనకి? వింటారన్నాడా? ఎన్నాడా? ఎన్నో. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటికే 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఈ విన్నవించిన విన్నపాలన్నీ ఏమైపోయినాయి? రిజెక్టెడ్ చేయబడ్డాయి. ఇప్పుడు కొన్ని అప్లికేషన్లు మనం కొన్ని ఆఫీసుల దగ్గర ఇస్తాం, అది కావాలి ఇది కావాలని. ఇంతవరకు దానికి ఆ అప్లికేషన్కి సమాధానం లేదంటే వాళ్ళు ఏం చేశారు? రిజెక్టెడ్ చించి చెత్త కుప్పలో పడేశారు. దేవుని దగ్గర కూడా అన్ని ప్రార్థనలు ఆలకించబడవు. అన్ని ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళవు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. పాపాలు చేసేవాళ్ళు హల్లెలూయా మాకెందుకన్నా ఇట్లా జరుగుతుందని అంటే దానికి ఆన్సర్ దేవుడే చెప్తున్నాడు. నీ ప్రార్థన పాపంతో కూడినది, నీ లోపాలు ఎన్నో కలిగి ఉండి నువ్వు నాకు మొర పెడితే నేనేమన్నా పిచ్చోడినా ఆలకించడానికి? దాని స్తోత్రం. దేవుడు పాపులు మనం ఆలకించడు. యోహాను సువార్త, దేవుడు పాపుల మనవి ఆలకించడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. యోహాను సువార్త 9:31 అంటున్నాడు దేవుడు పాపుల మనవి, అది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను అలాగే ఇశ్రాయేలీలు శత్రువుల యొక్క బానిస సంఖ్యల క్రింద మగ్గిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, వారిలో దోషముంది, వారిలో పాపముంది, వారిలో అవిధేయత ఉంది, వారిలో నిర్లక్ష్యము ఉంది. ఈ రోజున అదే లోపాలు మీలో ఉంటే మీరు కూడా ఏ రోగమో, ఏ సమస్యలో, ఏ విధమైన ఇబ్బందులు, ఏదో ఒక విధమైన ఆర్థిక సమస్యలో మిమ్మల్ని వేలుతున్నట్లయితే మీరు కూడా ఈ లోపాలు కలిగి ఉన్నట్టే. వాటి నుండి బయటపడటానికి దేవుని మనం ఏం చేసుకోవాలి? బతిమాలుకోవాలి. మీకు కరెక్ట్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నా.
మోకాళ్ళ ప్రార్థన చేసుకోండి. గోడల వైపు తిరగండి. మీకు నచ్చిన స్థలంలో కూర్చోండి, ప్రార్థన చేయండి. మనం శుద్ధి చేసుకునే సమయం. తెగిపోయిన కనెక్షన్ మరలా దేవునితో కలుపుకోవాలి మనం. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? శక్తివంతంగా రోధించండి, బతిమాలుకోండి. అయ్యా, విననేరకుండానట్లు నీ చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండానట్లు నీ హస్తము కొరచ కాలేదు. మా ప్రార్థనలు నీకు వినబడుతున్నాయా, వినబడట్లేదా? మా ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉన్నాయా, లేవా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు నిన్ను శుద్ధి చేయగలడు. దేవుడు నీ దోషములను కడగలడు. దేవుడు నిన్ను సరిచేయగలడు. బిడ్డ, కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థన వచ్చి దేవుని దగ్గర రోదించు, ఏడువు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యాకోబు రాత్రి అంతా కడుక్కుంటున్నాడు దేవుడి దగ్గర. యాకోబు రాత్రి అంతా కడుక్కుంటున్నాడు, రాత్రి అంతా ఒప్పుకుంటున్నాడు. దావీదు 7 రోజుల ఉపవాస ప్రార్థనలు ఒప్పుకుంటున్నాడు. నన్ను శుద్ధి చేయ, నన్ను కడుగు ప్రభువా, నీకు ఇష్టం లేని ఏ క్రియలను తీసివే, నేను దుఃఖపరిచేవి, బాధపరిచే అయ్యా, మీరు అసహించుకునేవి ప్రభువా, మీరు అసహించుకునే క్రియలు మాలో ఏముండకూడదు ప్రభు. మీరు వద్దంటున్నటువంటి లోపాలు మాలో ఏముండకూడదు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. యేసయ్యా, యేసయ్యా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. యేసు, పాపిని దేవా, దోషిని దేవా, పాపిని దేవా, దోషిని దేవా, తలసి కుమిలితి నయ్యా, వెంట నడచితినయ్యా, తలసి కుమిలితినయ్యా, వెంట నడచితినయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థనలు నేను విననంటున్నాడు. నీవు ఆలకించకపోతే ఇంకెవరు ఆలకిస్తారు? బతిమాలుకో. నా ప్రార్థనలు నీకు అంగీకారముగా ఉండినట్లు కృపచ్చు. నా ప్రార్థనలు నీకు అంగీకారమగునట్లు కృపచ్చు పయ్యా. యేసయ్యా, యేసయ్యా. షబర కలబలది, షబర కర్రబబబలది, షబర కర్రబబబలది. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎస్ లార్డ్ స్తోత్రం. ఎస్ లార్డ్ స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా శబర కరబర బలబదు. దేవా నీకు స్తోత్రము. స్తోత్రములు నాయన స్తోత్రం. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. ఎస్ లార్డ్ ఎస్ లార్డ్. ఎస్ లార్డ్ స్తోత్రం. ఎస్ లార్డ్ ఎస్ లార్డ్. ఎస్ లార్డ్ ఎస్ లార్డ్.